పాఠాలు ప్రారంభించి 3వ రోజు. మొన్నటి రోజు బైబిల్ అనగానేమి, దానిని ఎలా చదవాలి అని చెప్పుకున్నాం. నిన్నటి రోజు దేవుడు ఎవరు అనే పాఠాన్ని చెప్పుకున్నాం. ఈరోజు మనుషులు తండ్రి అయిన దేవుని చూడగలరా అనే పాఠాన్ని చెప్పుకుందాం. రేపు ఎవరు నీ శత్రువు అనే పాఠాన్ని చెప్పుకుందాం. శని, ఆది, సోమవారాలు శనివారం, ఆదివారం, సోమవారం ఈ కార్యక్రమాలు ఉండవు. మళ్ళీ మంగళవారం నుండి శుక్రవారం వరకు వారంలో 4 రోజులు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు క్రమంగా డిప్లొమా పాఠాలు బోధించబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో, మంచి మనస్సుతో, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండి జ్ఞానాన్ని ఆర్జించవలసినదిగా కోరుకుంటున్నాం. మీరు వింటున్న ఈ మాటలు బైబిల్లో చూసుకొని మీ పిల్లలకు, మీ కుటుంబానికి, మీ స్నేహితులకు, బంధువులకు, శ్రేయోభిలాషులకు ఈ మంచి మాటలు పంచుటకు కృషి చేయండి. మంచిని చాటాలి. విలువైనటువంటి మాటలు, దేవుడు దైవ గ్రంథంలో రాయించిన మాటలు, పరిశుద్ధ గ్రంథంలో రాయించిన విలువైనటువంటి మాటలు. ఈరోజు మనం చదవబోయే లేదా ధ్యానించబోయే అంశం పేరు మరొకసారి, మనుషులు తండ్రి అయిన దేవునిని చూడగలరా. ఒక మాటలో చెప్పుకోవాలంటే దేవుడిని చూడగలరా? దేవుడు కనిపిస్తాడా? దేవుణ్ణి చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? దేవుని చూడడం సాధ్యమా? దేవుడు గతంలో ఎవరికైనా కనపడ్డా అనే విషయాల గురించి మనం ఆలోచిద్దాం. ముందుగా దేవుడు ఎవరు నిన్నటి పాఠంలో నేర్చుకున్నాం. దేవుడు ఎవరు అనంటే మనలాగా శరీరధారి కాడు. దేవుడు ఎవరు అనంటే భౌతిక రూపం కాదు. దేవుడు ఎవరు అంటే దేవుడు ఆత్మ అని చదువుకున్నాం. చూద్దాం ఒకసారి. దేవుడు ఎవరు అని చూడాలి అనంటే చూడతరమా, చూడగలమా? చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చూద్దాం ఒకసారి. ఏమని వ్రాయాలి? దేవుడు ఆత్మ కనుక చదువురా. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెనను. అది ఏమని చెప్పాడు? దేవుని గురించి దేవుడు తన గ్రంథంలో ఏమని రాయించాడు? దేవుడు ఆత్మ అన్నాడు. మీరెవరిని చూసినా పై వేషాన్ని, పై రూపాన్ని చూడగలరేమో కానీ లోనున్న ఆత్మను ఎవరూ చూడలేరు. కాబట్టి దేవుని చూడాలి అంటే దేవుడు ఆత్మ. మన పిల్లల్ని, మన కుటుంబ సభ్యులను చూస్తున్నాం అనుకుంటున్నాం. నేను నీకు కనపడుతున్నాను అంటే ఏమని చెప్తావండి సమాధానం? అవును కనపడుతున్నావు అని చెప్తాం. నేను నీకు కనపడుతున్నాను, అవును కనపడుతున్నాను అంటాం. కానీ నేను మీకు కనపడటం లేదు, అలాగే మీరు నాకు కనపడటం లేదు. ఎందుకు కనపడవంటే లోనున్న ఆత్మ. మీ కుటుంబ సభ్యులు మీ కంటి కనపడుతున్నారు అనుకుంటున్నారు, కానీ వారిలో ఉన్న ఆత్మ మీకు కనపడదు. మన ఆత్మ, ఒకరి ఆత్మ మరొకరి కనపడినప్పుడు
పరలోకములో ఉన్నటువంటి దేవాతి దేవుని యొక్క ఆత్మను మనం చూడగలుగుతున్నామా అంటే చూడలేం. ఆత్మను చూడలేం. ఆత్మ అంటే శక్తి అని చదువుకున్నాం. శక్తి కనపడదు. ఇంకా ప్రాముఖ్యమైనటువంటి విషయంలోకి వెళ్ళిపోతే, ఈ విషయంలో క్రైస్తవ సామ్రాజ్యంలో చాలా రకాల అభిప్రాయాలు ఉన్నాయి. నేను దేవుణ్ణి చూశాను అని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. దేవుడు నాకు కనపడ్డాడు అని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. దేవుని నేను చూశాను, దేవుడు నాకు కనపడ్డాడు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాస్తవానికి దేవుడు కనపడతాడా? చాలామంది కూడా ఇప్పటి వరకు చాలామంది భక్తులు నేను దేవుని చూశాను అని చెప్పుకుంటారు. దేవుని చూడడం సాధ్యమా? దేవుడు కంటికి కనపడతాడా అని మనం ఆలోచిస్తే ఒక సందర్భాన్ని చూద్దామండి. బైబిల్లో ఉన్నటువంటి ఒక సందర్భాన్ని చూద్దాం. ముందుగా ఆదికాండం 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయం 28వ వచనం చూద్దాం ఒకసారి. ఆదికాండం 32వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక. దేవునితో పోరాటం చేసి గెలవగలుగుతారండి? నువ్వు దేవునితో పోరాటం చేసి, మనుషులతో పోరాటం చేసి గెలిచితివి గనుక ఇక నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు. ఇలాంటి సందర్భాన్ని బైబిల్లో హోషేయ గ్రంథం, దేవుడు రాయించిన ఒక మంచి మాట. ఇలాంటి సందర్భం మరొక చోట, అనగా హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చదువుకుందామండి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. ఏంటండి ఇక్కడ కూడా ఏమనుంది? అతడు దేవునితో పోరాడెను. ఇలాంటి సందర్భాలు చాలా ఉంటాయి. లోతులోకి వెళ్ళిపోతే దేవునితో పోరాడెను అని చెప్పినటువంటి ఈ మాట తర్వాత మాట ఏముందో చూడండి. 4వ వచనంలో, అదే హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. అతడు దూతతో పోరాడి జయమొందెను. ఇక్కడ క్లియర్ అయింది చూడండి. మళ్ళీ ఇందుకు దేవునితో పోరాడా, దూతతో పోరాడా? దేవునితో పోరాడా, దూతతో పోరాడా అని మనం ఆలోచిస్తే, దేవునితో పోరాడటానికి శక్తితో పోరాడతామండి? కరెంటుతో పోరాడతారా? గెలుతారా కరెంటుతో? దేవుడు అంటే మహాశక్తి కదా. ఆ శక్తితో పోరాడతారా? ఆ శక్తితో గెలుస్తారా? యెహోవా సర్వశక్తి గల దేవుడు. ఎవరు? ఎన్ని శక్తులు ఉన్నాయో సర్వశక్తి గల దేవుడు యెహోవా ఎవరు? ఆయన అగ్ని. యెహోవా ఎవరటండి? ఆయన దహించు అగ్ని. అగ్నితో పోరాడతావా? శక్తితో పోరాడతావా? పోరాడి గెలుస్తావా? కాబట్టి ఇక్కడ మన విషయాన్ని అర్థం చేసుకోండి. చాలా సందర్భాలలో కూడా దేవునితో మాట్లాడినట్లుగా సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఏమనుంది? దూతతో పోరాడి. అంటే అనుకున్నది దేవుడు అనుకున్నావు, కానీ ఏంటది? దూత. దేనితో పోరాడావా? దూతతో పోరాడావా? ఇక్కడ దూతనా దేవుడా అనే విషయం ఇక్కడ మనకు ఆలోచిస్తే, ఈ సందర్భాన్ని ఆలోచిస్తే ఇలాంటిది ఇప్పుడు మనం చదువుకున్నటువంటిది ఆదికాండం 32వ అధ్యాయం
ఆదికాండం 32వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. ఆదికాండం 32వ అధ్యాయం 30వ వచనం చదువుకుందామండి. ఇది ఒక గొప్ప సంగతిని ఛేదిస్తున్నాం మనం. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలం నాకు పెనుయేలు అని పేరు పెట్టాను. అంటే అర్థం ఏంటిది? ఆయనను నా ప్రాణము దక్కినదంటే అర్థం ఏంటండి? వాస్తవానికి దేవునితో ముఖాముఖిగా చూస్తే, దేవుని ముఖాముఖిగా చూస్తే బ్రతకకూడదే. దేవుని ముఖాముఖిగా చూస్తే బ్రతకకూడదే అని ఎక్కడుంది? నిర్గమకాండంలోకి వెళ్దామండి. దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్. దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్ అండి. క్రైస్తవ పండితులకు అవసరమైనటువంటి మాట. ఈ మాటలు ఎవరిని విమర్శించని కాదు, ఎవరిని ఉద్దేశించి కాదు. బైబిల్లో ఉన్నటువంటి మాటలను మంచి మనస్సుతో ధ్యానించాలి. ఇప్పుడు ఒక విషయం చదువుకుందాం. బైబిల్లో ఉన్నటువంటి మాటలను మనం నమ్మాలి, మనకు వినిపిస్తున్న బోధులు కాదు, గతంలో ఉన్నటువంటి బోధులు కాదు. చాలామంది అండి మేము దేవుని చూసి వచ్చాం, ఇప్పుడే చూసి వచ్చాను అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు. ఒకవేళ అలా చూస్తే పరిణామం ఎలా ఉంటుందో దేవుడు ముందే రాయించాడు. నిజంగా దేవుణ్ణి నీవు చూస్తే పరిణామం ఎలా ఉంటుందో దేవుడు బైబిల్లో రాయించాడండి. అందుకే ఈ మాటను చదువుకున్న తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళిపోదాం. నిర్గమకాండం 33వ అధ్యాయం. నిర్గమకాండం 33వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. నిర్గమకాండం 33వ అధ్యాయం 20వ వచనం. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు చెప్తున్నాడండి. దేవుడే చెప్తున్నాడు స్వయంగా, నీవు నా ముఖమును చూడజాలవు, నీవు నా ముఖమును చూడజాలవు. ఈ మాట అనేసరికి మరొక మాట ఆలోచించండి. ఏ నరుడు అంటే ఏ నరుడు అని అంటే యాజకుడా, ప్రధాన యాజకుడా, నాయకుడా, ప్రతినిధా, దైవజనుడా, విశ్వాస, స్త్రీల, పురుషుల, ఏ నరుడు నన్ను చూచి, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడు. దేవుడు చెప్తున్నమాట. ఇది మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఆఫ్ గాడ్ అని పక్కకు రాసుకోండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రెఫరెన్స్. ఇది ఏమన్నా ఇచ్చాడు దేవుడు? ఆయన ఇలా చెప్తున్నాడు, ఏమని? ఏ నరుడు, మీరు నా ముఖమును చూడజాలరు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడు. దేవుడు ఒక్కసారి చెప్పాడంటే ఇంకెన్నిసార్లు చెప్పినా ఒకటే. దేవుడు ఒక్కసారి చెప్పినా రైటే, ఇంకెన్నిసార్లు చెప్పినా రైటే. ఇక్కడ ఇన్నిసార్లు అండి, ఇక్కడ ఇలా ఉంది, అక్కడ అలా ఉంది కాదు. ఎక్కడ ఎలా ఉన్నా దీని యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని గ్రహించాలి మనం. ఏమన్నాడు? మీరు నా ముఖమును చూడజాలరు అని అన్నాడు. మీరు నా ముఖమును చూడజాలరు. ఇంతకీ ముఖం చూడాలి అని అంటే దేవుని ముఖం ఎక్కడుంది? అంత సైజులో ఉంటుందండి. మన ముఖం చూసుకుంటాం అద్దంలో, మన ముఖం అద్దంలో చూసుకుంటాం. మరి దేవుని ముఖం, ఆయన ఆకారం, అని చూడడానికి ఆయన ఆకారం. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మన నరులు ఎక్కడున్నారండి? భూగోళము నరులకు నివాస యోగ్యమైనది. నరులు ఎక్కడున్నారు? భూమి మీద ఉన్నారు. లాజిక్ ఆన్సర్ అండి. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, మీ మనసు పెట్టాలి. ఎక్కడున్నారు? నరులు భూమి మీద ఉన్నారు. భూమి మీద మీరు ఒక పైన ఆకాశం నుండి వెళ్తున్నటువంటి ఫ్లైట్ని చూడండి. మీ నెత్తి మీద ఉన్నప్పుడు కనపడుతుందండి, ఇంకొంత దూరం వెళ్ళాక కనపడుతుంది, ఇంకొంత దూరం వెళ్ళాక కనపడుతుంది, ఇంకొంత దూరం వెళ్ళాక కనపడుతుంది, ఇంకొంత దూరం వెళ్ళాక చిన్నగా కనపడుతుంది, ఇంకా కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత కనపడకుండా పోద్ది. అలాగే రాకెట్ కూడా
ఆకాశంలో వెళ్తున్నప్పుడు కనపడుతుందండి, ఇంకొంచెం దూరం వెళ్ళాక కనపడతారు, తర్వాత చిన్నగా అవుతారు, తర్వాత కనపడదు. దేవుడు ఎక్కడున్నాడు? మనుషులు ఎక్కడున్నారు? భూమి మీద ఉన్నారు. దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశము తన సింహాసనం, భూమి తన పాదపీఠం. నీ చూపు ఆకాశం దాటుతుందా? ఆయన ఆకారం ఎంతదో దేవుడు మరొక చోట చెప్పాడండి. ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని మహనీయుడు. దేవుని ఆకారాన్ని గురించి దేవుడు ఏమని రాయించాడు? ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని మహనీయుడు, మహాశక్తి దేవుడు, అంత గొప్ప విశ్వరూపం. అలాంటి దేవుని భూమి మీద, అంతే కదండి, భూమి మీద కదా మనం ఉండాల్సింది. ఎంత ఎగురుతాం? భూమి మీద కదా. భూమి మీద ఉన్నప్పుడే కదా, భూమి మీద ఉన్నప్పుడు దేవుని చూడగలమా? భూమి మీద ఉన్నప్పుడు చూడగలమా? ఇది ముఖ్య విషయం. ఈ మాటలు ఆలోచిస్తున్నప్పుడు ఏ నరుడును ఆయన ముఖము చూడలేడు, చూస్తే బ్రతకడు అని అన్నప్పుడు మత్తయి సువార్త చదివిన వాళ్ళందరూ కూడా ఒక క్వశ్చన్ రేజ్ చేస్తారు. ఏమని? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని బైబిల్లో ఉంది కదా. బైబిల్లో ఒక పొల్లైనను సున్నైనను తప్పిపోదు అని అన్నాడు కదా. బైబిల్లో ఒక పొల్లైనను సున్నైనను తప్పిపోవడం కంటే భూమి ఆకాశములు గతించుట్టు అని అన్నాడే. మరి అర్థం ఏంటి? మరి భూమి మీద ఉన్నప్పుడు కాదు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఇన్ ఫ్యూచర్ టెన్స్, ఇన్ ఫ్యూచర్ టెన్స్, అది భవిష్యత్తులో చూస్తారు. ఆత్మను ఆత్మగా చూస్తారు, ఆత్మ అయిన తర్వాత ఆత్మను చూస్తారు భవిష్యత్తులో. ఈ శరీరంలో ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత, భూమి మీద ఉన్నప్పుడు, ఈ శరీరంలో ఉన్నప్పుడు, ఈ శరీరం భూమి మీద ఉన్నప్పుడు, దేవుడు ఆకాశంలో ఉన్నప్పుడు, ఆకాశ మహాకాశాలలో ఉన్నప్పుడు ఆయన ముఖం చూడ తరము కాదు. ఆయన ముఖము చూడ తరమా అని చెప్తూ ఇంకేమన్నాడు? ఏ మనుష్యుడు నన్ను చూడజాలడు, చూసి ఏ నడును చూసి నన్ను చూసి బ్రతుకడు. చూస్తే బ్రతకడు, చూడలేడు, చూస్తే బ్రతకడు. ఏది రైటు? చూసి బ్రతికేమన్నది రైటా? చూస్తే బ్రతకడు అనేది రైటా? చూస్తే బ్రతకడు అనేది దేవుడు చెప్పిన మాట. ఇప్పుడు మళ్ళీ మనం ఆదికాండం 32వ అధ్యాయం 30వ వచనంలోకి వద్దాం. ఆదికాండం 32వ అధ్యాయం 30వ వచనంలోకి వద్దాం. ఇక్కడ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ని చూద్దాం, సందర్భాన్ని మనం మళ్ళీ ఒకసారి పరిశీలన చేద్దాం. దేవుడు కంటికి కనపడతాడా? మనుషులు తండ్రి అయిన దేవుని చూడగలరా అని ఆలోచిస్తే దేవుడు చెప్తున్న వివరణ, వ్రాయించిన వివరణ చూద్దాం. ఏమన్నా రాయబడింది మనొకసారి 32వ అధ్యాయం. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని. చూడండి, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని అన్నాడు. మరి చూస్తే ఏం కావాలి? నిర్గమకాండం 33వ అధ్యాయం 20వ వచనం, ఒకవేళ యాకోబు దేవుని ముఖాముఖిగా చూస్తే యాకోబు ఏమైపోవాలి? చనిపోవాలి, అంతే. యాకోబు దేవుని ముఖాముఖిగా చూస్తే నిర్గమకాండం 33వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు మాట ఇచ్చిన ప్రకారంగా యాకోబు చనిపోవాలి. 20వ వచనం చదువుకున్నాం. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని. కాబట్టి ఇప్పుడు అక్కడ దేవుడా అని మనం ఆలోచించుకోండి. 30వ వచనంలో ఏమంటాడు? మళ్ళీ ఒకసారి యాకోబు రాసిన పత్రిక, ఇప్పుడు ఆదికాండం 32వ అధ్యాయం 30వ వచనంలో ఏమంటాడు? యాకోబు ఏమన్నాడు? నేను దేవుని ముఖాముఖిగా చూచి తిని అన్నాడు. చూసి తిని అన్న తర్వాత ఏమన్నాడు చూడండి. అయినను, ఎందుకంటున్నాడు ఆయనను అంటే అర్థం ఏంటంటే దేవుని ముఖాముఖిగా చూస్తే బ్రతకొద్దు, దేవుని ముఖాముఖిగా చూస్తే బ్రతకొద్దు. కానీ ఇప్పుడు ఏమంటాడు? ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలం నాకు పెనుగేలు అనుకుని, ఆయనను నా ప్రాణము దక్కినది, ఆయనను నా ప్రాణం దక్కినది అని అంటే ఇక్కడ ఏదో ట్విస్ట్, ఇక్కడ ఏదో దాగి ఉంది. ఆయన చెప్పినటువంటి కండిషన్ ఏంటి? కండిషన్ అప్లై. దేవుణ్ణి ఏ నరుడు చూడడు, చూసిన నరుడు బ్రతుకడు. మరి ఇక్కడ యాకోబు ఏమనుకుంటున్నాడు? మరి నేను చూసిన కదా, బ్రతికిన కదా, ఆయనను నేను బ్రతికిన కదా, నా ప్రాణం పోలేదు కదా అని అనుకుంటున్నాడు. ఇదే సందర్భం అండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డిట్టో. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 22వ వచనంలోకి రండి. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 22వ వచనంలోకి రండి.
దేవుడు రాయించిన అద్భుతమైనటువంటి మాట. చదవటానికి ఓపిక ఉండాలి, వినటానికి ఓపిక తెచ్చుకోండి, అర్థం చేసుకోవటానికి ఆలోచించండి. ఇది దైవ వాక్కు, మీ హృదయంలో భద్రపరచుకోవాలి. మీరు తప్పకుండా దీన్ని ధ్యానించాలి, మీ పిల్లలకు చెప్పాలి, సత్యాన్ని మీ కుటుంబానికి చెప్పాలి, మీ సమాజానికి, మీ చుట్టూ ఉన్నటువంటి సమాజానికి చెప్పాలి, మీ సంఘానికి చెప్పాలి, సత్యాన్ని చెప్పాలి, సత్యంలో ఉండాలి. ఇలాంటి సందర్భం న్యాయాధిపతులు 6వ అధ్యాయం 22వ వచనం. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకుని ఏమనుకున్నాడు చూడండి, ఏమని తెలుసుకున్నాడు. ఇప్పుడు యాకోబు ఏమని తెలుసుకోలేదు. ఇప్పుడు గిద్యోను ఏమంటున్నాడు చూడండి, యెహోవా దూత అని తెలుసుకొని ఆహాహా నా ఏలినవాడా యెహోవా ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితినెను. చూచింది ముఖాముఖిగా. అందరు అటెన్షన్ ప్లీజ్. చూసింది ముఖాముఖిగా, కానీ చూసింది ఎవరిని? యెహోవానా యెహోవా దూతనా? యెహోవానా యెహోవా దూతనా? యాకోబు చూసింది పొరపాటు. ఏమనుకున్నాడు మరి ఇక్కడ? నేను యెహోవాని చూసే ముఖముగా చూశాను, ఆయన నేను బతికానే. యెహోవాని ముఖముగా చూస్తే బ్రతకో చస్తారు. ఎవరైనా బ్రతకడం దేవుడే చెప్పాడు, దేవుని మాట అబద్ధం కాదు. కానీ అక్కడ ఆయనను నేను బ్రతికి ఉన్నానంటే నువ్వు చూసింది దేవున్నా దేవదూతనా అనే విషయం నీ కన్ఫర్మేషన్ ఎక్కడ అవుతుందంటే న్యాయాధిపతులు 6వ అధ్యాయం 22వ వచనం. మరొకసారి చదువుకుందాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 22వ వచనం. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకుని. ఇప్పుడు తెలుసుకున్నాడు. ఏమని తెలుసుకున్నాడు? ముఖాముఖిగా చూసింది ఎవరని? ఆయన యెహోవా దూత అని తెలుసుకొని ఆహాహా నా ఏలినవాడా యెహోవా ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితినెను. ఇందుకే కదా నేను యెహోవా దూతను యెహోవాను కాదు యెహోవా దూతను. దూత వచ్చినా కూడా యెహోవా గాని సందర్భంగా చెప్పుకుంటారండి. హయ్యర్ ఆఫీసర్ రావాలి అంటే ఆయన దూతను పంపిస్తాడు. ఒక కలెక్టర్ రావాలంటే దూతను పంపిస్తాడు, పిఏని పంపిస్తాడు. పిఏని పంపించిన కలెక్టర్ మాటగానే ఉంటాడు. మోషే దూతను పంపించి దేవుడు తన దూతగా మోషేను పంపించాడు. మోషే మీద సనుగుతున్నారంటే దేవుని మీద సనిగినట్టే. అలాగే ఇక్కడ యెహోవా పక్షంగా ఎవరు ఇచ్చారు? దూత దేవదూత. ఈ సందర్భం క్లియర్గా అర్థం కావడానికి మరొక మంచి సందర్భం అండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనం. వీటన్నిటిని మనసులో పెట్టుకోండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనంలో ఏముందో చూద్దామా? దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. దేవుడు ఆ పొద నడిమ నుండి మోషే మోషే అని పిలిచాడు. ఏంటది? పొద. మళ్ళీ చదువుకుందాం. 3వ అధ్యాయం నిర్గమకాండం 4వ వచనం. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. అంటే అక్కడ ఒక అగ్ని జ్వాల కనపడిందండి. మోషేకి ఏం కనపడింది? అక్కడ ఒక అగ్ని జ్వాల కనపడింది. ఆ అగ్ని జ్వాల కనపడినప్పుడు దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ ఏంటి అగ్ని? ఈ అగ్ని జ్వాల ఏంటి? నిదానించి చూచడానికి దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళినప్పుడు యెహోవా ఆ పొద నడిమి నుండి దేవుడు ఆ పొద నడిమి నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. యెహోవా ఆ పొద నడిమి నుండి మోషే మోషే అని పిలిచెను. అంటే ఇక్కడ పిలుస్తున్నది ఎవరట? దేవుడే మోషే మోషే అని పిలుస్తున్నాడు. ఆ పొద మధ్యలో నుండి పిలుస్తున్నాడు. ఆ పొద అగ్ని చేత కాలుచున్నది. మరి పిలిచింది ఎవరు? దేవుడేనా? ఇప్పుడు మనకి యెహోవా అన్నట్టే ఉంది కదా, దేవుడే పిలిచిన అన్నట్టుగా ఉంది కదా. దేవుడు ఇక్కడ పిలిచాడు కదా. అలాగే ఏదేను వనంలో కూడా ఆదామును పిలిచింది ఎవరు? దేవుడే కదా. తోటలో సంచరించింది దేవుడే కదా. తోటలో ఉన్నటువంటి ఆదాము అవ్వలతో మాట్లాడింది దేవుడే కదా.
అప్పుడు కూడా దేవుడు మరి వాళ్ళతో మాట్లాడలేదా? వాళ్ళకి కనపడలేదా? మనుషులు తండ్రి అయిన దేవుడిని చూడగలంటే చూడలేదా? అప్పుడు ఎన్నో సందేహాలు వస్తాయి. ఇక్కడ పొద కాలుతుంది, పొద నడిమి నుండి దేవుడు పిలుస్తున్నాడు. ఈ పొద నుండి పిలుస్తున్నటువంటి దేవుడు యెహోవా అని ఇక్కడ ఉంటే, దీనికి వివరణలోకి వెళ్ళిపోతే అది దేవుడేనా అని మనం ఆలోచిస్తే, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 30వ వచనం, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 30వ వచనం, ఈ సందర్భాన్ని కొత్త నిబంధనలో దేవుడు అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 30వ వచనం ద్వారా రాయించాడు. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో, చూడండి ఇక్కడ, ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికి అగపడెను. ఇంతకుముందు ఏమని రాయబడింది నిర్గమకాండంలో? దేవుడు మాట్లాడుతున్నాడని. ఇక్కడ క్లియర్గా ఏమని రాయబడింది? అతను కనబడింది అక్కడ ఎవరు? దేవుడనే రాయబడింది కదా. అక్కడ దేవుడే కదా మాట్లాడుతున్నది. మోషే అని మాట్లాడుతున్నది దేవుడే అని కదా. అంటే ఆ సందర్భాన్ని చదువుతున్నప్పుడు మనం ఎవరైనా ఏమనుకుంటారంటే దేవుడే అని అనిపిస్తుందండి. అంతే, ఎవరు చదివినా దేవుడే అని అనిపిస్తుంది. కానీ సందర్భాన్ని మనం ఆలోచిద్దాం. ఎవరు అక్కడ ఉన్నది ఎవరు అని ఆలోచిస్తే దేవుడు రాయించినటువంటి మంచి మాటలు మనం వెళ్ళిపోతే, ఇక్కడ దేవుడు ఏమని రాయించాడండి? పొదలో 7వ అధ్యాయం 30వ వచనం, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 30వ వచనంలో నాటి సందర్భాన్ని గురించి వివరణిస్తున్నాడు. నాటి సందర్భాన్ని గురించి, క్రీస్తు పూర్వము సందర్భాన్ని గురించి, సీనాయి అరణ్యములో ఉన్నటువంటి పొదలో అగ్ని జ్వాలల్లో దేవుడు చూపించినటువంటి ఆ సందర్భం, మోషే కనబడినటువంటి ఆ సందర్భాన్ని ఇక్కడ క్రీస్తు శకంలో అపోస్తల కార్యం 7వ అధ్యాయం 30వ వచనంలో ఆ పొదను గురించినటువంటి సందర్భాన్ని గురించిన ఎక్కువ విషయాలను వివరణిస్తున్నాడు. ఇక్కడ దేవుడు ఎక్కువ మనకు సంగతులు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? 7:30లో మరొకసారి, 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలలో ఒక దేవదూత అతనికి అగుపడెను. ఇది మీరు అండర్లైన్ చేసుకోండి. దేవుడా దేవదూతనా? ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబు చెప్పింది దేవుడు అని అన్నాడు. న్యాయాధిపతిలో దేవదూత. నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనంలో పొద దేవుడు మాట్లాడాడని ఉంది. అపోస్తల 7వ అధ్యాయంలో ఆ పొదను గురించినటువంటి సందర్భంలో ఒక క్లారిటీ ఇస్తున్నాడు. ఏమని? దేవదూత. అక్కడ దేవుడు అని ఉంది, ఇక్కడ ఆ దేవుడు అన్న సందర్భాన్ని, ఆ విషయాన్ని క్లారిటీగా క్లియర్గా ఇక్కడ ఏమని వివరిస్తున్నాడు అని అంటే దేవదూత. ఇదండి వివరణ, మనం ఆలోచించాల్సిన వివరణ. చాలా సందర్భాలలో దేవుడు అన్నట్టుగానే ఉంటుంది. అందుకే ఇక్కడ యాకోబు కూడా నేను దేవుని చూసింది, ఆయనను చనిపోలేదు, నా ప్రాణం పోలేదు అనుకున్నాడు. అవును, నువ్వు చూసింది దేవుని కాదు, దేవదూతను. ఒకవేళ దేవుణ్ణి అయితే మళ్ళీ నిర్గమకాండం 33వ అధ్యాయం 20వ వచనం మనం మర్చిపోకూడదు. మీరు ఈ పాఠంలో 33వ అధ్యాయము నిర్గమకాండము 20వ వచనాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. దిస్ ఇస్ ద కీ రెఫరెన్స్ టు దిస్ టైటిల్. ఎందుకు అనంటే, ఏ మనుషుడును ఆయను చూడజాలడు, చూచిన నరుడు బ్రతుకడు. ఇదండి. దేవుని చూస్తామా? చాలా సంశయాలు వస్తాయి చాలా మందికి బైబిల్ చదువుకునే వాళ్ళకి సంశయాలు వస్తాయి. అంటే మరి అప్పుడు ముఖాముఖిగా చూశాడని ఇంకా సందర్భాల్లో ఉన్నాయండి. సంఖ్యాకాండంలో కూడా నేను వివరించుకుంటున్నాం కదా. ముఖాముఖిగా చూశాడు, మోషే చూశాడు, ఇజ్రాయేల్ ముఖాముఖిగా కనపడ్డాడు అన్నట్టుగా ఉంటుంది. కానీ ఆ ముఖాముఖి కనపడ్డ ప్రతి సందర్భంలో ఎవరు అంటే దేవదూత, యెహోవా దూత, దేవదూత. ఎందుకు అలా చెప్తున్నామనంటే, ఒకవేళ దేవుడే అయితే ఆ నరుడు బ్రతకకూడదు, మోషే బ్రతకకూడదు, ఇజ్రాయేలు బ్రతకకూడదు. మరి ఇక దేవుని విషయంలోకి వెళ్ళిపోతే దేవుడు ఏంటి, ఏ పరిస్థితిలో ఉన్నాడు, ఎక్కడున్నాడు అని మనం ఆలోచిస్తే దేవుని గురించినటువంటి మంచి విషయాలు క్రొత్త నిబంధన, సర్వసత్యము కొత్త నిబంధనలో ఉంది. క్రొత్త నిబంధనలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి విప్పండి, మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ని తెరవండి. 1 తిమోతి 6వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చూడండి.
సమీపింపరాని తేజస్సులో. చూడండి ఎంత మంచి క్లారిఫికేషన్ అండి, ఇది మంచి వివరణ. సర్వసత్యం బైబుల్లో మాత్రమే ఉంది, నూతన నిబంధన గ్రంథంలో. మన పాత నిబంధన గ్రంథం బాల శిక్షకుడాయను ఛాయ, అది ఫండమెంటల్. అది నూతన నిబంధన సర్వసత్యం వచ్చినటువంటి మాటలు. ఏమని రాయబడింది చూడండి, సర్వసత్యం ఏమని చెప్తుంది చూడండి. 1 తిమోతి 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఎక్కడున్నాడటండి? సమీపించరాని తేజస్సులో ఉన్నాడు. అంటే తేజస్సు, దేవుడు ఎలా ఉన్నాడు? తేజస్సులో ఉన్నాడు. దేవుడు ఎవరు? ఆ దహించు అగ్ని. దేవుడు ఎవరు? దహించు అగ్ని. అగ్ని తేజస్సు ఎలా ఉంటుంది? సమీపించరాని తేజస్సులో ఉన్నాడు. డైరెక్ట్గా పట్ట పగలు డైరెక్ట్గా మీ కళ్ళతో సూర్యుని చూడండి, చీకటి కమ్ముతుందండి, మీ కళ్ళు చీకటి కమ్ముతుంది. సూర్యుని చేసింది దేవుని మాట. మరి దేవుని చూడగలరా? చూస్తే ఈ కళ్ళు ఉండగలవా? ఈ కళ్ళు ఉండగలవా? కళ్ళు ఉండగలవు కాదు. ఏ నరుడును ఆయనను చూసి బ్రతుకొడు అని అన్నాడు. ఏ నరుడును ఆయన చూసి బ్రతుకొడు. ఆయనను చూసే కాదు, తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును కూడా చూసి పౌలు కళ్ళు పోయాయి. 3 రోజుల వరకు రాలేదు. ఏ నరుడును ఆయన చూసి బ్రతుకొడు. చూడడానికి ఎక్కడున్నాడు మరి? చూడవశమా? చూడతరమా? అంటే సమీపించరాని దూరంలో ఉన్నాడు. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు. దేవుడు ఉన్న చోట దేవుడు తప్ప ఇంకెవరు ఉండలేరు. దేవుడు మాత్రమే నివసించే చోట ఎలా ఉన్నాడంటే సమీపించరాని తేజస్సులో ఉన్నాడు ఆయన. దేవుడు సమీపించరాని తేజస్సులో ఉన్నాడు. ఆ తేజస్సు ఎంతగా ఉంటుంది అని అంటే మనం చూడతరము కాని తేజస్సు అది. మానవ నేత్రాలతో చూడలేని తేజస్సు అది. ఈ భౌతిక కళ్ళతో చూడలేని తేజస్సు అది. చూస్తే బ్రతికని ఆకారం ఇది. చూడలేని తేజస్సు అది. చూస్తే బ్రతకలేని దేహం ఇది. కాబట్టి దేవుడు తన గ్రంథంలో రాయించిన అద్భుతమైనటువంటి మాటలు మరికొన్ని, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. మరికొన్ని మాటలు, అద్భుతమైనటువంటి మాటలు, దేవుడు రాయించిన మాటలు. ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు. ఇది గొప్ప మాట అండి, మీరు రాసి పెట్టుకోండి. ఈ విషయంలో ఎంతో మంది పండితులకు తర్జన భర్జనలు జరిగాయి, ఎన్నో వాదనలు జరిగాయి, ఎన్నో సంవత్సరాలు పట్టింది, ఎంతో కాలం జరిగింది నిజం నేర్చుకోవటానికి, నిజం తెలుసుకోవటానికి, సత్యం తెలుసుకోవటానికి, దేవుడు రాయించిన మాటలు అర్థం చేసుకోవటానికి. ఏదో ఒక వాదం నిరూపించడానికి కాదు, నిజమని చెప్పడానికి కాదు, ఒక పక్షంగా ఉండడానికి కాదు. మన పక్షం ప్రభు పక్షం, మన పక్షం పరిశుద్ధ గ్రంథం పక్షం. బైబిల్ ఏం చెప్తే మనం అది చెప్పాలి, బైబిల్ ఏముంటే అదే చెప్పాలి. బైబిల్లో ఉన్న విషయాలని అర్థం చేసుకోవాలి, ఉన్నది ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నదే ఆచరించాలి, అర్థం చేసుకున్నదే ఇతరులకు చెప్పాలి. తప్పుడు చెప్పకూడదు, సత్యం చెప్పాలి, అసత్యం చెప్పకూడదు. సత్యం నేర్చుకోవాలి, సత్యాన్ని గ్రహించాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం మరొకసారి. యోహాను సువార్త. ఎవడును సింగులర్, ఏకవచనం. ఎవడును ఎప్పుడైనా అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైనా అంటే అర్థం ఏంటది? ఆదాము కాలంలో, పితరుల కాలంలో, యేసుక్రీస్తు కాలంలో, ఇప్పుడున్న కాలంలో, పితరుల కాలంలో, ప్రారంభ కాలంలో, ప్రవక్తల కాలంలో, ఇప్పుడున్న కాలంలో, ఏ కాలంలోనైనాను, మీరు ఏ కాలమందైనను ఎవడును అన్నాడు. ఒక్క
ఒక్క వ్యక్తి కూడా చూసిన వ్యక్తి లేరండి, ఒక్క వ్యక్తి కూడా. నెక్స్ట్ తర్వాత చూడండి ఏమని వివరణ ఇస్తున్నాడు దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం. అద్వితీయ కుమారుడే, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే తప్ప ఇంకెవరు ఆయనను బయలుపరిచింది. చూసింది ఎవరటండి? యేసుక్రీస్తు ఎక్కడి నుండి వచ్చాడు? తండ్రి రొమ్మున నుండి వచ్చాడు, తండ్రి ఎదలో నుండి వచ్చాడు, తండ్రి యొద్ద నుండి వచ్చాడు, తండ్రి ఉన్న చోటు నుండి వచ్చాడు. ఆ యేసే చెప్పించిన మాటలు, మనం చదువుతున్న మాటలు. తండ్రి యొద్దకు ఎవ్వరూ వెళ్ళలేరు యేసు తప్ప, మళ్ళీ యేసు ద్వారా తప్ప ఎవ్వరు తండ్రి యొద్దకు వెళ్ళలేరు. తండ్రి యొద్ద నుండి వచ్చింది యేసుక్రీస్తు. అందుకే ఏమన్నా రాయబడింది చూడండి, మీరు ఏ కాలమందైనను ఎవడును, ఏ కాలమందైనను, ఆదాము కాలమైనను, ప్రవక్తల కాలమైనను, పితరుల కాలమందైనను, ఆధునిక కాలమందైనను, ఇంకా ఎప్పుడైనను, క్రీస్తు రెండవ రాకడ వరకైనను ఎవడును ఎప్పుడును ఆయనను చూడలేదు అంటున్నాడు. ఇంత గొప్ప మాట మనం ఆలోచించాలి. యోహాను సువార్త కదండి, కొత్త నిబంధనలో ఉన్నటువంటి పుస్తకమే కదా, శిష్యుల చేత పరిశుద్ధాత్మ చేత రాయబడిన మాట కదా, పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత యోహాను చేత రాయించినటువంటి ఈ దైవపు మాట మనం నమ్మి తీరాలి కదా, విశ్వసించాలి కదా. అందుకే మరొకసారి చదువుకుందాం. పాత నిబంధన గ్రంథంలో ఎన్నో సందర్భాలలో ముఖాముఖిగా చూసినట్టు ఉంటుంది, దేవుణ్ణి చూసినట్టు ఉంటుంది, కానీ అది దేవదూత. నేను ముఖాముఖిగా చూసాను అయినా బ్రతికాను అని అంటే నువ్వు చూసింది దేవుణ్ణి కాదు, దేవుని చూస్తే చనిపోతావు, కానీ చూసింది దేవదూతని అని అర్థం. ఆయన దేవుని చూడడానికి నీకు కనపడడానికి దేవుడు ఎలా కనపడతాడు? ఆయన ఆత్మ కదా, ఆత్మ ఎలా చూడగలుగుతావు? ఒకరు చూడగలిగితే నీ భార్య ఆత్మను చూడగలుగుతున్నావా? నీ భర్త ఆత్మను చూడగలుగుతున్నావా? నీ పిల్లల ఆత్మను చూడగలుగుతున్నావా? నీ భర్త, నీ భార్య, నీ పిల్లల ఆత్మని చూడనప్పుడు నీ దైవాత్మను ఎలా చూడగలుగుతావు? నేను దేవుని చూశాను అని చెప్పడం అబద్ధం కాదా? అందుకే మీరు ఏ కాలమందైనను ఎవడైనను ఆయనను చూడలేదు, ఆయన రొమ్ముననున్న ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడైన క్రీస్తు దేవుణ్ణి బయలుపరిచెను. ఇదండి నిజం, సత్యం. నేను దేవుని చూశాను అంటే మీరు నమ్మొచ్చా? ఈ మాటల ప్రకారం నేను దేవుని చూశానండి. నువ్వు దేవుని చూస్తే ఎలా బ్రతికున్నావు? బైబిల్లో దేవుని చూసిన వాడు బ్రతకడం ఉంది, మరి నువ్వు ఎలా బ్రతికున్నావు అని క్వశ్చన్ వేయచ్చు. దేని బట్టి? రోమా 33:20 బట్టి. కానీ వాళ్ళు కూడా యాకోబులాగా భ్రమపడి ఉంటారు. ఏమని? ఏదో చూసి మేము దేవుని చూసామని భ్రమపడుతున్నారు. ఇప్పటికీ ఉన్నారండి. మేము దేవుని చూసామని చెప్పుకునే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. మేము దేవుని చూస్తాం చెప్పుకునే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అలాంటి వారికి చూపించవలసిన అద్భుతమైనటువంటి దేవుని మాట 1 యోహాను 4వ అధ్యాయం 12వ వచనం. 1 యోహాను 4వ అధ్యాయం 12వ వచనం. ఏ మానవుడును ఎన్నడును దేవుని చూడలేదు. ఎన్నడును అంటున్నాడు. ఎన్నడును దేవునిని చూడలేదు. ఏ మానవుడు అంటున్నాడు? ఏ మానవుడును ఎన్నడును దేవునిని చూడలేదు. ఏ మానవుడు అంటే ఆదాముకున్నా ఎస్, మోషే కూడా ఎస్, ప్రవక్తలు కూడా అవును. ఏ మానవుడు భూమి మీద మానవ ఆకారంతో, ఈ మానవ దేహంతో, ఈ మట్టి ఆకారంతో మనిషిగా నరుడుగా ఉన్న ఏ మానవుడు ఎన్నడును చూచి ఉండలేదు. మనం ఎదురు ప్రేమించిన ఎడలా దేవుణ్ణి చూచి ఉండలేదు. మీరు ఏ కాలమందైనను, మీరు ఎవడైనను, ఎప్పుడైనను ఆయనను చూచి ఉండలేదు అంటున్నాడండి. ఏ నరుడైనను ఆయనను చూచి ఉండలేదు. చెప్పండి ఇప్పుడు మనం
మీరు చూసారా? నేను చూశానా? చూడలేదు. మీరు చూసారా? చూడలేదు. ఎవరైనా చూసారా? ఏ నరుడైనా చూశాడా? చూడలేదు. ఆదాము కూడా చూడలేదా? చూడలేదు. ఏ నరుడు అనే జాబితాలో ఆదాము కూడా ఉంటాడు కదా. ఏ నరుడు, ఏ మానవుడు ఎప్పుడును ఆయనను చూడలేదు. ముఖాముఖిగా చూసామనుకున్నది దేవదూతను. పొదలో కనపడింది దూత, ముఖాముఖిగా చూసింది దూత. ఏ నరుడును ఆయనను చూడలేదు. చూస్తే ఎవరు బ్రతుకడు. కనపడడానికి ఆయన భౌతిక రూపం కాదు, ఆత్మను ఈ ఆకారంలో ఉన్నప్పుడు చూడలేరు. అందుకే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. చూస్తాం, దేవుని చూస్తాం. ఎప్పుడు? ఈ దేహాన్ని వదిలిన తర్వాత పరలోకంలో చూస్తాం. ఇది సత్యం. ఈ పాఠాన్ని మీరు బాగా అర్థం చేసుకుంటున్నారని భావిస్తూ ఈ మాట ఇంతటితో ముగిస్తున్నాం. ఆసక్తి కలిగిన వారు ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాను. అందరూ కళ్ళు మూసుకోవాల్సినదిగా కోరుచున్నాను. ఎవరైనా ఒకరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన ఎవరైనా ఒకరు చేయవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ గల మాటలు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నమ్మకం వందనం తండ్రి. దేవ తండ్రి, మీ పిల్లలందరూ తండ్రి మరి ఇలా కాన్ఫరెన్స్ కాల్లో తండ్రి మమ్మల్ని చేర్చినందుకు తండ్రి, మీ యొక్క మాటలు మాకు వినిపించండి, మీ యొక్క పరిపూర్ణమైన జ్ఞానాన్ని మాకు కలిగజేస్తున్న తండ్రి. మీకే వందనములు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. దేవ తండ్రి మాకు తండ్రి మరి వాక్యాన్ని నేర్పించడానికి ఎంతో ప్రయాసపడుతూ తండ్రి మరి అన్నయ్య తండ్రి ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితుల్లో కూడా తండ్రి మా కోసం వాక్యాన్ని అందజేయాలి. మీ పిల్లల్ని మరింతగా తండ్రి మరి వాక్యంలో బలంగా తీర్చిదిద్దాలని తండ్రి అన్నయ్య చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని తండ్రి మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. దేవ మరి అన్నయ్యకి వారి కుటుంబానికి తండ్రి మంచి ఆరోగ్యాన్ని యాక్షన్ దయచేయండి తండ్రి. దేవ తండ్రి అలాగే తండ్రి కాన్ఫరెన్స్ కాల్లో విచ్చేసిన ప్రతి ఒక్కరిని తండ్రి దీవించి తండ్రి ఆశీర్వదించండి తండ్రి. దేవ తండ్రి వారందరికీ తండ్రి మంచి ఆరోగ్యాన్ని యాక్షన్ ఇవ్వండి తండ్రి. దేవ మా ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నత నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు గారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహాయము సహవాసము చేరొచ్చిన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబ సభ్యులకు, కుటుంబాలకు, సంఘాలకు, చివరి ప్రార్థన చేసినటువంటి చెల్లి శ్రావణికి, కుటుంబానికి సదాకాలం తోడను నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. అందరికి వందనాలండి. వందనాలమ్మా. మీరు చెప్పుకోండి. అందరు మీరు చెప్పుకోండి. అందరికీ చూడు. అరే వందనాలు. అందరికి సిస్టర్లు అందరికీ వందనాలు.